ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. వారి ప్రకారం ప్రకటనలో పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో పాటు స్పాండిలైటిస్తో బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే ఆయన వైద్యులు టెస్టులు చేసిన అనంతరం డిప్యూటీ సీఎంకు వైరల్ ఫీవర్ సోకిందని, ఆయనకు బెడ్ రెస్ట్ అవసరమని తెలిపినట్లు తెలుస్తుంది. కాగా డాక్టర్ల సూచన మేరకు 2 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకోనున్నారని, ప్రస్తుతం కూడా ఆయన విశ్రాంతిలోనే ఉన్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. అనారోగ్యం కారణంతో రెస్ట్లో ఉన్న పవన్ కళ్యాణ్ నేడు జరగాల్సిన కేబినెట్ మీటింగ్కు హాజరు కాకపోవచ్చని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆయన కోలుకుంటే మాత్రం తప్పకుండా కేబినెట్ సమావేశానికి హాజరవుతారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో గెలవడానికి ముందే పలు సినిమాలను ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ వాటిని పూర్తి చేసే పనిలో పడ్డారు. పగటిపూట డిప్యూటీ సీఎం మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సమయం దొరికినప్పుడల్లా ఒప్పుకున్న సినిమాల షూటింగ్లలో పాల్గొంటూ తన క్యారెక్టర్ షూటింగ్లను పూర్తి చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాలలో ప్రత్యేకంగా వేసిన సెట్లలో ఈ షూటింగ్ కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ కూడా ఈ రోజే ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం బారిన పడటం ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులకు బ్యాడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు.